అడవి జంతువులతో కలిపి బ్రహ్మాండమైన అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫోటోషూట్ చేసిన నగన్ కళ్యాణ్. ఎస్, వెల్కమ్. అదొక గొప్ప శుభోదయం రామ్ గోపాల్ వర్మ గారులోకి రావడం. అక్కడి నుంచి తెలుగు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆర్ట్ ఫార్మ్ని హార్ట్ ఫార్మ్ని పట్టుకురావడంతో తర్వాత డైరెక్టర్లందరికీ అది చాలా సులభమైంది. ఈ రోజున ఆయన మళ్ళీ కదలకుండా కూర్చోబెట్టి మొత్తం పాటంతా తీయగలిగిన మొనగాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఇంకా ఆయన కన్విన్స్ చేయలేదు ఏముంటుంది అసలు చెప్పండి. అందుకని వాంటెడ్ ఇట్ టు బి వెరీ స్పెషల్. సో దీంట్లో ఆబ్వియస్లీ నేను ఆరాధ్యాన్ని సారీలో ఇంట్రడ్యూస్ చేయటం అనేది, నేను ఇప్పుడు ఆరాధ్యాన్ని ఫస్ట్ టైము ఒక రీల్లో చూసినప్పుడు తను ఒక సారీలో రీల్ అది. సో దాన్ని దాని తర్వాత సారీ స్టోరీ అనేది సైకలాజికల్ థ్రిల్లర్గా తీయటం జరిగింది. ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ February 28. అప్పుడు ఆ సారీలో ఉన్న అమ్మాయిని ఈ విధంగా చూడొచ్చు అనేది నవీన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగా చేశాడు. దట్ ఐ థింక్ ఈస్ ద మెయిన్ థింగ్. You came as a sari girl, and of course this is a new avatar with the animals. So do you like saris more or other clothes more? I always prefer sari first because being a South Indian, of course sari will come first. I'm literally floating on air because this is my first experience standing in front of all of you. I feel so happy and honored. Yeah, let's see what have I done. Yeah, I was a little intimidated by the ostrich while shooting, but these two guys made me feel so comfortable. When we were clicking the pictures, most of the time I wasn't even posing. Then he will click away, Kalyanji will click away pictures just like that. I would be like, I was not even posing. Then I will come and look at the pictures. Wow, it's terrific. It's amazing. So he really knows to capture that perfect moment. He knows to take that shot. So I think it was very easy for me. Yeah. Okay. So I think Yashwant is ready to play. Yeah. Now we'll just play a kind of different photographs of like a 5 to 6 minutes video clip, and after that, if you have any questions on that, we can talk. You know. Tanikisna. Yeah. Ever చెప్పరు కదా? Yes. Yeah. ఇది ఓ అందమా అందమా. ఎస్ ఎస్ సార్, అప్పట్లో బాంబేలో షూటింగ్ చేస్తూ కరెంట్ లేకపోతే టార్చ్ లైట్ల మీద షూట్ చేశారని మాకు పేపర్లో చదివాం. అలాంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ మేము చూడగలమా ఇప్పుడు? నేను పోయే లోపల చూస్తారు గ్యారంటీగా. అందుకని అంటే నేను టైం చెప్పలేను, కానీ ఎస్. యా. ఇప్పుడు అడుగుతారా? వెయిట్ చేస్తున్నా. అంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా, చాలా బాగా ప్రొఫెషనల్గా ట్రీట్ చేశారు. అందుకని అంత మనం బయట మాట్లాడుకుంటున్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అని కాదు, నేను పోలీసులతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. నాకు చాలా ఆనందకరమైన ఒక అనుభవం దొరికింది కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పా. యా. అది మరి వేరే వాళ్ళు ఫోన్తో చేశానండి. అది కూడా పెద్ద అంటే మీరు ఎప్పుడు పోలీస్ అవ్వద్దు. ఎంత కూడా తెలుసుకోకపోతే. అది ఓకే, నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. నేను ఏది కూడా నా లైఫ్లో జరిగింది బ్యాడ్ గుడ్ అనుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. యా. నేను ఎప్పుడో చెప్పాను కదా, ఇవన్నీ రిలీజ్ అవ్వకముందే చెప్పాను. యా. మాట మీద ఎప్పుడు ఉండదు, అది వేరే విషయం. అది ఫీల్ అయినాడు. ఎమోషన్గా లాజిక్ ఏముంటుంది? ఎమోషన్ అంటేనే లాజిక్ లేదు. అదే 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 అంటే బుద్ధి గడ్డి తిని అది నేను మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు దీని మీద
లేదు అంతే, నేను యాక్టర్స్ ఎవరు ఫైనలైజ్ చేయలేదు. తన మనసు కాదు కాదు అది ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? కాదు మీరు నాకేం నచ్చిందని మీరేమనుకుంటున్నారు? షటప్ అంతే. ఆరాధ్యలోని యానిమల్, దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే నేను యాక్చువల్గా ఐ థింక్ ఐ సా ఆల్ ద యానిమల్స్ ఇన్ హర్ వితౌట్ ఎక్సెప్షన్. వైల్డ్ 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 డొమెస్టిక్ కాదండి, ఇవి మరీ పిల్లులు కుక్కలు కాదు. యా, అది నెక్స్ట్ టైం చెప్తాది. మీరు ఊహించలేని సిండికేట్ ఉంటుంది, అది మాత్రం చెప్తాను. మీరు కోటక్ లేదు, అబ్సల్యూట్లీ లేదు, అబ్సల్యూట్లీ కాదు. ఓకే, యా సరే, యా గ్రూప్